హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్టయితే, దేవుడు నినెవె వారి చెడ్డ క్రియలను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటాడండి. తన ప్రవక్త అయిన యోనాను ఆ నినెవె పట్టణానికి పంపించి 40 దినములలోపు ఈ పట్టణం నాశనం అవుతుంది అని చెప్పినప్పుడు, నినెవె పట్టణం వారు దేవుని ప్రవక్త అయిన యోనా గారు చెప్పిన మాటకు స్పందించినట్టుగా మనం చూస్తాము. వారు వాళ్ళ చెడ్డ క్రియలను, బలాత్కార క్రియలను విడిచిపెట్టి వారు మారు మనసు పొంది, పెద్దలేమి, గనులేమి, రాజు కూడా గోనెపట్ట కట్టుకొని ఆ బూడిదలో కూర్చొని ఉపవాసం చేసినట్టుగా వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు ఆ చెడ్డ క్రియలను, ఆ దుష్కార్యాలను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ రోజుల్లో చాలా మందిని మనం చూసినట్టయితే వారు ఏదైనా తప్పు చేసినట్టయితే, ఏదైనా పాపం చేసినట్టయితే దేవుడు తన సేవకుని ద్వారా ఏదైనా మాట ప్రకటించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నేనేం తప్పు చేయలేదు కానీ నా పక్కన ఉన్న వారు, నా ఇరుగు పొరుగు వారే తప్పు చేశారని చెప్పి అనుకునే వారిగా ఉంటారు. కానీ మనము నినెవె పట్టణ వారిని చూసినట్టయితే దేవుని ప్రవక్త ద్వారా మాట సెలవిచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని వాళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిపైన కనికరం చూపి చేయదలసిన కీడును చేయకుండా పశ్చాత్తాపడి వారి జీవితంలో ఆ పట్టణాన్ని కాపాడినట్టుగా, వారిని రక్షించినట్టుగా మనం చూస్తాము. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏమైనా తప్పు చేసినప్పుడు నేను చేయలేదు అని చెప్పి అనుకునే వారిగా కాకుండా మన దుష్క్రియలను విడిచిపెట్టి ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తూ దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో చేయదలసిన కీడును కూడా మానివేసి పశ్చాత్తాపడి మేలే చేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.